మీ వల్ల కానీ మీ పిల్లల వల్ల కానీ ఎవరైనా వాక్యం వినకుండా అటు ఇటు చూస్తున్నారు, మీరు మాట్లాడడం ద్వారా అటు ఇటు చూస్తున్నారు అంటే అది సాతానుకు సహాయం అవుతుంది, దేవునికి సహాయం అవ్వదు. మీరే చెప్పండి, వాక్యం వినకుండా డిస్టర్బ్ చేసేది దేవుని ఆత్మన దురాత్మన? కాబట్టి మీ వల్ల కానీ మీ పిల్లల వల్ల కానీ ఎవరైనా వాక్యం వినకుండా మీ వైపు తిరిగారు అంటే అది దురాత్మకు సహాయం చేసినట్లు. కాబట్టి ఎవరూ మాట్లాడకుండా, చివరికి మీటింగ్ కోసం ప్రయాసపడ్డ యవనస్తులు, సంఘ పెద్దలు కూడా మాట్లాడకుండా ఉండాలి. దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తే ఈ భూమి మీద ప్రతి మనిషి వినాలి. ఈ టైంలో ఏ పనులు పెట్టుకోకండి. కొందరు సరిగ్గా వాక్యం ప్రారంభించినప్పుడు పనులు పెట్టుకుంటారు. కొందరేమో నేను పని చేస్తున్నాను చూడండి అని అందరికీ చూపించుకుంటూ ఉంటారు. లోక నటన గతించే రోజు ఒకటి ఉంది అని గుర్తుంచుకోండి. మనం ఏది చేసినా మనుషులు చూడడం కంటే దేవుడే చూచునుగాక.